హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకొని ఆ యొక్క ఫేస్బుక్ పేజ్ ద్వారా అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటారో వారికైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి కంటెంట్ మానిటైజేషన్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చూడండి, యు ఆర్ ఆన్ ది వెయిటింగ్ లిస్ట్. కానీ ఇది ప్రతి ఒక్కరికి వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్లయితే ఎప్పుడో ఒకసారి మనకు కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనేది ఎనేబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ దానికంటే ముందల మన యొక్క పేజ్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా మనం సెటప్ చేసుకున్నామా లేదా అనేది మన పేజ్ని మనమే చెక్ చేసుకోవాలన్నమాట. అలా మనం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ పేజ్ సెటప్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేజ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ మార్క్ రావాలన్నమాట. అంటే పేజ్ హ్యాజ్ నో ఇష్యూ అని చెప్పేసి మనకి ఇలా గ్రీన్ లో రావాలి. అలాగే కమ్యూనిటీ స్టాండర్డ్ వైలేషన్ లో గుడ్ న్యూస్ అంటే నో వైలేషన్స్ టు షో అని చెప్పేసి కనిపిస్తుంది. ఇలాగా ఉండాలన్నమాట. అలాగే రికమెండేషన్స్ లో వచ్చేసి మనకు యాక్టివ్ లో ఉండాలి, మానిటైజేషన్ కూడా యాక్టివ్ లో ఉండాలి. ఇవన్నీ మనకు కరెక్ట్ గా ఉన్నట్లయితే మన యొక్క కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనేది ఎప్పుడైనా కూడా ఎనేబుల్ అవ్వచ్చు. అది మనకు వెయిటింగ్ లిస్ట్ లో ఉంది కాబట్టి. అలాగే ఇంకోటి కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేయాలంటే సింపుల్ గా బ్యాక్ రావాలి, ఇంకోసారి బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన యొక్క ఛానల్ నేమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అకౌంట్లో మానిటైజేషన్ గ్రీన్, పేజ్ రికమెండేషన్ గ్రీన్, ఈ రెండు కూడా గ్రీన్లో ఉండాలన్నమాట. ఈ రెండు గ్రీన్లో ఉండి తర్వాత వచ్చేసి మానిటైజేషన్ అండ్ పేజ్ రికమెండేషన్ యాక్టివ్లో ఉండి మనకు ఎటువంటి వైలేషన్స్ లేనట్లయితే మనకు ఎప్పుడైనా కూడా ఈ యొక్క కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనేది ఎనేబుల్ అవ్వచ్చు అనమాట. కంటెంట్ మానిటైజేషన్ చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది మనకు ప్రెజెంట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనేది ఇక్కడ సెటప్ ఆప్షన్ రావచ్చు అనమాట. అలా రావాలంటే ఇందులో మీరు ఓన్ కంటెంట్ మాత్రమే క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. అందులో మీకు 30 సెకండ్స్ వీడియో అయినా ఓకే, లేకంటే 1 మినిట్ వీడియో అయినా కూడా మీరు ఓన్ కంటెంట్ మాత్రమే క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే డైలీ 2 or 3 పోస్ట్ లేదంటే రీల్ కంపల్సరీగా అప్లోడ్ చేస్తూ మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ చేసినట్లయితే మనకు 1 మంత్ లేదంటే 2-3 మంత్స్ లోపలనే మనకు కంటెంట్ మానిటైజేషన్ టూల్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. అలాగే వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి ఎప్పుడు కూడా ఇందులో అప్లోడ్ చేయొద్దు. దానివల్ల కూడా మీకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. అలాగే మీ ఛానల్ కూడా క్లోజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫేస్బుక్ పేజ్ ద్వారా అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటారో నేను చెప్పినది గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు మీ యొక్క కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.